అందరూ కూడా కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మందరికి ప్రసాదించి మందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకుని నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు మేమంతా కూడా పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మస్థాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మస్థాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాన్ని దయచేయండి దేవా. మనిషిని సంతోషపెట్టే మాటలను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులో కూడుకుని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, దేవుని చట్టములో మనుషులందరూ నేరస్తులేనా? దేవుని చట్టములో మనుషులందరూ నేరస్తులేనా? చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకులు దేవుని నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నారు అనేది వాస్తవం. దేవుణ్ణి పక్కకి పెట్టి మనము చూస్తున్నప్పుడు దేవుణ్ణి పక్కకి పెట్టి ఎంతోమంది బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, పెద్దలు ఎలక్షన్ డేట్లు నిర్ణయించారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగిపోయాయి, ఇంకా కొన్ని జరగవలసి ఉన్నది. అంటే ఈ లోకంలో కొన్ని పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలకు గుర్తులు ఉన్నాయి. అంటే ఎలక్షన్ కోసం ఒక డేటు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో లోక చట్టాలు ఉన్నాయి, ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు లోకములో ఒక ప్రభుత్వం రావాలంటే ఎలక్షన్లు ఉన్నాయి, దానికి పార్టీలు ఉన్నాయి, పార్టీలకు గుర్తులు ఉన్నాయి, దానికి ఒక డేటు పెట్టుకుని ఎలక్షన్లో గెలిచి రావాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎంతో ఆరాటపడుతున్నారు. ఉన్నవారిని దించేసి మేము ప్రభుత్వం, మా ప్రభుత్వం రావాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ లోకములోనే మరి పార్టీలు, ఈ లోకములో ఎలక్షన్లు, ఈ లోకములో చట్టాలు ఉంటే మరి ఇక దేవుడు ఇక ఏం లేదా? దేవుడు అంటే ఒక బొమ్మలాగా ఒక దగ్గర కూర్చునేవాడా? దేవుని డ్యూటీ ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? మరి భక్తుల కోరికలు తీర్చుకుంటూ వాళ్ళని దీవిస్తూ ఉంటాడా? ఇదే పని దేవుంది? ఇంత బలహీనుడా దేవుడు? ఇంత తక్కువవాడా దేవుడు? అంటే
లోకము ఎంత చిన్నగా దేవుణ్ణి అర్థం చేసుకున్నదో బాగా ఆలోచించండి. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని లోకం చాలా చిన్నగా అర్థం చేసుకుంది దేవుని బిడ్డలారా. కానీ ఏ విధంగా అయితే ఎలక్షన్ డేటు పెట్టుకున్నామో భారతీయులుగా, డేటు పెద్దలు నిర్ణయించారో అదే రీతిగా దేవుడు కూడా ప్రపంచానికి ఒక డేట్ ఫిక్స్ చేశాడట. అర్థముందండి? ఇది ఇప్పుడున్న ఈ భారతదేశంలో ఉన్న ఈ రాష్ట్రాలలో మాత్రం ఎలక్షన్లు, కానీ దేవుడు ప్రపంచానికి ఒక డేటు నిర్ణయించారట. అయితే దేవుని బిడ్డలారా చూడండి, లోకములో, లోక చట్టాల్లో, లోక తీర్పుల్లో, లోక జైళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. జైళ్ళు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, లోక చట్టాలు ఉన్నాయి కదా. ఈ చట్టాలన్నిటిలో కూడా అది ఏ దేశ చట్టమైనా ఖచ్చితంగా ఆ చట్టాలలో దేవుని మాటలు ఉంటాయి. ఎందుకంటే దేవుని బిడ్డలారా 90% అది ఏ దేశమైనా 90% దేవుని మాటలే చట్టాలుగా అందరూ రాసుకున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, ఆ ధర్మశాస్త్రములు ఎన్నో సంగతులు చెప్పిన దేవుడు, ఎన్నో రూల్స్ పెట్టిన దేవుడు, అవన్నీ కూడా ముక్కలుగా అన్ని దేశ చట్టాలకు వెళ్ళిపోయాయి. 90% బైబిలే ఉంటుంది చట్టాలు. కానీ మన చేతిలో ఫుల్ బైబిల్ ఉన్నది. 100% కలిగిన బైబిల్ మన చేతిలో ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, ఈ డైవర్స్ అనేది ఉంది కదా, విడాకులు అనేటివి ఉన్నాయి కదా. వాస్తవానికి ఈ విడాకులు అనేటివి దేవుడిచ్చినవి. అవి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పరిత్యాగ పత్రం ఇచ్చి విడాకులు ఇవ్వాలి, పరిత్యాగ పత్రం ఇచ్చి భార్యని మరి విడిపించుకోవాలి, వదిలేయాలన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే ఈ డైవర్స్ అనేది కూడా బైబిల్ నుంచి తీసుకొనబడింది. ఈరోజు కొంతమంది భార్య భర్తలు వివాహం అయిన తర్వాత, వివాహం అనేది, మ్యారేజ్ అనేది రికార్డెడ్గా జరుగుతుంది కదా. ఎవరైనా మ్యారేజ్ అనేది రికార్డెడ్గా చట్ట ప్రకారంగా మ్యారేజ్ జరిగినప్పుడు ఏదో భార్య భర్తలు ఏదో అనుకుని విడిపోవడం కాదు, అది ఖచ్చితంగా పరిత్యాగ పత్రం ఇవ్వాలి, డైవర్స్ సర్టిఫికెట్ ఉండాలనేది దేవుడు ముందే బైబిల్లో రాయించిన మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు. అందుకు ఆయన మోషే మీకేం ఆజ్ఞాపించెను అని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రం ఇచ్చి, పరిత్యాగ పత్రము రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చినని వాళ్ళు చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఈ డైవర్స్ సర్టిఫికెట్, ఈ పరిత్యాగ పత్రం అనేది కూడా బైబిల్లో నుంచే లోకంలో అన్ని దేశాల చట్టాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికా లాంటి కొన్ని క్రిస్టియన్ కంట్రీల్లో వాళ్ళు బైబిల్ మీద ప్రమాణం చేస్తారు. ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళు బైబిల్ మీద ప్రమాణం చేస్తారు. మన భారతదేశంలో అయితే భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, ఇతర దేశంలో వేరొక దాని మీద ప్రమాణం చేస్తారు. కానీ లా అండ్ ఆర్డర్ అది బైబిల్లో నుంచే తీసుకొనబడినది. అర్థముందండి? ఈ లా అండ్ ఆర్డర్ ఏదైతే డైవర్స్ పరిత్యాగ పత్రం ఇదంతా కూడా బైబిల్లో నుంచే తీసుకొనబడింది తప్ప అది మనుషుల సొంత ఆలోచనలు కాదు. అంటే 90% ఖచ్చితంగా బైబిల్లో నుంచే చట్టాలు చేయబడ్డాయి. కానీ 100% కలిగిన బైబిల్ మన చేతిలో ఉన్నది దేవుని బిడ్డల. అందుకే బైబిల్ అర్థం కావాలి అంటే, దేవుని మాటలు మనకు అర్థం కావాలి అంటే మనము సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మనం ఏదో దొరల్లాగా వచ్చి వెళ్ళిపోతే బైబిల్ అర్థం కాదండి. బైబిల్ అర్థం కావాలంటే మన జీవితాన్ని సమర్పించుకోవాలి సంపూర్ణంగా దేవునికి.
అప్పుడే దేవుని మాటలు అర్థమవుతాయి. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాము అంటే దానివల్ల ప్రయోజనం లేదండి. ఖచ్చితంగా మనము మన జీవితాలు దేవునికి సజీవ యాగముగా, సజీవ యాగం అంటాడు. మా రోమపత్రిక 12:1 రాయబడిన మాట, రోమిలకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే అలా సమర్పించుకుంటామో, సజీవ యాగముగా సమర్పించుకుంటామో, అప్పుడే దేవుని మాటలు అర్థమవుతాయి. అప్పుడే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి దేవుని బిడ్డలారా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లోకములో ఉన్న అది ఏ దేశమైనా, మన భారతదేశమైనా ఇంకా ఇతర దేశాలైనా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, డేట్లు పెట్టుకుంటూ ఉంటారు, డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. కానీ దేవుడు కూడా ఒక ఎలక్షన్ డేట్ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఈ మనము మాట్లాడుకుంటున్న ఈ డేట్లన్నీ కూడా ఒక బీహార్లోనో, ఒక యూపీలోనో, ఢిల్లీలోనో, రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడిక్కడ మాత్రమే. కానీ దేవుడు పెట్టిన డేటు ప్రపంచము ప్రతి మనిషికి ఒక డేట్ ఫిక్స్ చేశారట. ఒక్కసారి చూద్దాం దేవుని బిడ్డలు. అపోస్తుల కార్యాలు 15:31. అపోస్తుల కార్యాలు 15:31 చూస్తే, అపోస్తుల కార్యాలు 15:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేవుడట ఒక దినాన్ని, ఒక డేట్ ఫిక్స్ చేశాడట. ఇది ప్రపంచానికి, ప్రతి మనిషికి, అంటే భూమి మీద మనిషి అనే ప్రతి మనిషికి దేవుడు ఏం చేశాడు? ఒక దినాన్ని నిర్ణయించాడు. తీర్పు అనే దినాన్ని, తీర్పు జడ్జిమెంట్ డే నిర్ణయించాడంట దేవుని బిడ్డలారా. మనం అనుకుంటున్నాము ఏ ప్రభుత్వం వస్తుందో, ఎవరు గెలుస్తారో, అక్కడ ఆ పార్టీ, ఇక్కడ ఈ పార్టీ, మనం ఏదో బాగా ఫీల్ అయిపోతున్నాం. మనం ఆలోచించుకోవాల్సింది ఇక ఈ దినాన్ని గురించి దేవుని బిడ్డలారా. అది ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ప్రభుత్వానికి వస్తారు, అది అలా జరుగుతూ ఉంటుంది. కానీ మనము చూసుకోవలసినది ఇకో ఈ దినం గురించి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే మళ్ళీ చదవం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించారట. ఆ దినము కోసము క్రైస్తవులుగా మనం సిద్ధపడాలి తప్ప ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనే పరిస్థితులు మనం ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఈ దినం మనకు ముఖ్యం. ఈ దినము చాలా చాలా మనకు ప్రాముఖ్యం. అంటే తీర్పు దినం, జడ్జిమెంట్ డే. మనం ఎప్పుడు అది దేవుడు చెప్పలేదు, ఆ డేట్ అనేది చెప్పలేదు. కానీ ఒక దినాన్ని నిర్ణయించారట. ఆ దినాన తన కుమారుని యేసు ప్రభువుని పంపబోతున్నాడట. అప్పుడు ఆ దినం కోసము క్రైస్తవులుగా మనమంతా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనం అనుకుంటూ ఉంటాము మనము ప్రభువుని నమ్ముకున్నాము కాబట్టి మనము పరలోకము వెళుతాము, అక వాళ్ళు నరకానికి వెళుతారు అనుకుంటున్నాం. మనం ఎవరు పూజలు చేస్తున్న వాళ్ళు, అన్నులుగా ఉంటున్న వాళ్ళు నరకానికి వెళ్తారు, మనం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. కాదు దేవుని బిడ్డలారా, కాదండి. మనం ఆలోచించుకోవాలి. నిజంగా యేసు ప్రభు 2వ రాకడలో భూమి దిగి వచ్చినప్పుడు ఆ తీర్పును, ఆ నిర్ణయించబడిన దినం ఎలాగుంటుందంటే, మొదటగా తీర్పు ఎవరికి? దేవుణ్ణి ఎరగని వారికి. తర్వాత తీర్పు ఎవరికి? దేవుణ్ణి ఎరిగి సువార్తకు లోబడని వారికి. అంటే అందరికి తీర్పు ఉన్నదా? అందరికి తీర్పు ఉన్నది. ఆ దినము కోసం మనము భయం కలిగి ఉండాలి. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము, 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 కలిసి ఉంటాయి. చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు కలిసి ఉంటాయి. చూడండి, 3. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, చూడండి, ముందుగా ఎవరికి తీర్పు? దేవుణ్ణి ఎరగని వారికి,
తర్వాత రెండవ లిస్టులో ఎవరున్నారు? మనమే ఉన్నాము. మనం అనుకుంటున్నాము వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు పూజలు చేస్తున్నారు, అన్నులుగా ఉన్నారు, వాళ్ళకి నరకం, మనం పరలోకమని మనం భ్రమలోకి వెళ్ళిపోవద్దు. మనము సువార్తకు లోబడితేనే మనకి దేవుడు పరలోకం ఇస్తాడు. అదే చెప్తున్నాడు కదా. రెండవ లిస్టు ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇది దేవుని చట్టం, ఇది యూనివర్సల్ లా, ఇది హెవెన్లీ గవర్నమెంట్, ఇది పరలోక ప్రభుత్వం చెప్తున్న మాట ఇది. ఎందుకంటే లోకములో చట్టాలు, లోకములో తీర్పుల గురించి మనకు బాగా తెలుసు. ఇవన్నీ ఇక్కడ అన్ని కూడా మేనేజబుల్. ఇక్కడ బమ్మిని తిమ్మి చేయొచ్చు భూమి మీద, కానీ దేవుని దగ్గర అలా కుదరదండి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే, భూమి మీద ఒక వ్యక్తి మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేసిన వ్యక్తి నిజంగా మరి ఆ మర్డర్ చేసిండా లేదా అని జడ్జిల్ని చూసినాడు. ఆ వ్యక్తి నిజంగా అలా మర్డర్ చేశాడా లేదా మానభంగం చేశాడా, జడ్జి సీట్లోంచి లేచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రాంతాలు తిరిగి చూసినాడు. దానికి అక్కడ ఉన్న లోకళ్ళు మరి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ లోకళ్ళు మరి పోలీస్ స్టేషన్ ద్వారా అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అవన్నీ సమర్పించినప్పుడే దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద లోక చట్టాల ప్రకారంగా మర్డర్ చేసిన వ్యక్తికి లాయర్ ఉంటాడు, ఎవరైతే మర్డర్ చేయబడ్డారో ఆ కుటుంబానికి కూడా లాయర్ ఉంటారు వాదించడానికి. అందుకే ఇద్దరు లాయర్లు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఏ పుంజు అయితే గెలుస్తుందో, అంటే ఏ లాయర్ అయితే కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేసి అది సరైన మరి సాక్ష్యాలు సభ్యుడు చేయగలుగుతాడో దాన్ని బట్టి జడ్జిమెంట్ తీర్పు తీరుస్తాడు, ఎవరు మరి ఈ నేరాన్ని చేశారనేది. కానీ దేవుని దగ్గర లాయర్లు ఉండరండి. దేవుని దగ్గర రెండు పార్టీల తరపున లాయర్లు ఉండరు. ఆయన ఒక్కడే తీర్పు తీరుస్తాడు. అక్కడ ప్రతివాదాలు ఉండవు. అక్కడ ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటే భయం లేకుండా లోకం బ్రతుకుతుంది కదా, మనము కూడా బ్రతుకుతున్నాం కదా. కానీ గుర్తుపెట్టుకోండి, రెండవ రాకల్లో సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయబోతున్నాడు దేవుడు. ఆ ప్రతిదండన నుంచి తప్పించుకునే విధంగా మనం ఉండాలి, అలా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ. ఎందుకంటే దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రాగానే క్రిస్మస్ పేరు మీద అందరూ పండుగ చేసుకుంటారు కదా. వాస్తవానికి ఎవరు పండుగ చేసుకోవాలో తెలుసండి? మారు మనసు పొందిన వాళ్ళు పండుగ చేసుకోవాలి. కానీ ఆ క్రిస్మస్లో అందరూ కూడా ఎవరు కూడా మారు మనసు పొందరు, తాగుమోతులు తిండిమోతులే పండుగ చేసుకుంటారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి, మారు మనసు పొందండి చెప్పడానికి కదా ప్రభు భూమి మీదకి వచ్చింది. మారు మనసు పొందకుండా క్రిస్మస్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే దేవుని చట్టములో, పరలోక చట్టములో, యూనివర్సల్ లాలో, పరలోక ప్రభుత్వంలో చట్టం ఎలాగుందంటే అక్కడ లాయర్లు ఉండరు. దేవుడే తీర్పు తీరుస్తాడు. దేవుడే తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు తీర్చబోయే దినాన్ని దేవుడు ఎప్పుడో డిసైడ్ చేసేసాడు. అర్థమైందా దేవుని బిడ్డలన్నా? డేట్ ఫిక్స్ చేయబడింది. డేటు ఎప్పుడో ఫిక్స్ చేయబడిందండి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు చూచుచున్నవాడు. జడ్జి చూడడు, కానీ దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన ఏం చూస్తున్నాడు చూచుచున్న దేవుడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 2-4 వరకు చదివితే మనం చూచుచున్న దేవుడు ఏం చూస్తాడో చూడండి. జడ్జి చూడండి, కానీ దేవుడు చూస్తాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అంటే మనము కూర్చోవడము, లేవడం అన్ని చూసే దేవుడు ఆయన. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఎక్కడ కూడా దేవుని చట్టములు తప్పించుకోలేదని కదా. ఆయన అన్ని చూస్తున్న దేవుడు కదా.
చూచుచున్న దేవుడు మన నడక, మన పడక, మన ఆలోచన అన్ని కూడా చూస్తూ ఉన్నాడట. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది దేవునికి పూర్తిగా తెలియను. అలాంటి దేవుని ముందు మనిషి కుప్పిగంతలండి. దేవుడంటే ఏంటనుకుంటుంది లోకం? దేవుడంటే ఏమనుకుంటున్నారు క్రైస్తవులు? ఏది చూచి చూడనట్టు ఉంటాడనుకుంటున్నారా? వాస్తవానికి ఇప్పుడు దేవుడు లోకాన్ని వదిలేశాడు. మీ సాము మీరు చామండును వదిలేశాడు. కానీ తీర్పు దినాన ఎలాగుంటుంది? ముందుగా దేవుణ్ణి ఎరగని వారికి, తన మాట ఎరిగి కూడా సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయబోతున్నాడు. ఇదంతా జరిగేదే కదండి, ఇదంతా జరిగేదే కదా. అంటే మనిషి ఎలాగైపోయాడంటే, మనిషి మరి అక్కడ ఆరని అగ్ని ఉన్నదన్నా భయపడడం లేదు, తీర్పు డేటు ఫిక్స్ చేయబడ్డదన్నా భయపడడం లేదు, అగ్ని ఆరదు పురుగు జావదన్నా భయపడడం లేదు. అంటే మనిషికి ఎంత భయం తప్పిపోయాడో చూడండి. ఎన్ని చెప్పినా మనిషికి భయం లేదు కదా. అలా భయం లేని మనిషితో దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఎజికేలు గ్రంథం 22వ అధ్యాయం, ఎజికేలు గ్రంథము 22వ అధ్యాయం 14 వచనం. దేవుని బిడ్డలారా, అంటే భయం లేని మనుషులతో దేవుడు చెప్తున్న మాట అండి. ఎందుకంటే లోక చట్టాల్లో అన్నిటికీ శిక్షలు లేవు. అర్థముందండి? భూమి మీద ఉన్న లోక చట్టాల్లో అన్నిటికీ శిక్షలు లేవు. కొన్నిటికి 2 నెలలు 3 నెలలు వచ్చేస్తారు, పిక్నిక్ పోయినట్టుగా పోయి వచ్చేస్తున్నారు. అంటే మనిషికి భయం లేకుండా పోతుంది. లోక చట్టాలను గమనిస్తున్నప్పుడు మనిషి భయం లేకుండా బ్రతుకుతున్నాడు. ఎవరైతే మానభంగం చేస్తానో, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటానో, మరి ఎవరైతే మండలు చేస్తానో అలాంటి వారికి కఠినమైన చట్టాలు లోకంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మంచి మనసుతో మిగతా చిన్న చిన్న వాటికి ఎలాంటి మరి శిక్షలు లేవండి. అలాంటి చట్టాలు భూమి మీద మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనిషి ఏమి చెప్పినా భయపడడం లేదు. నరకం ఉన్నదన్నా భయపడడం లేదు, నరకములో నువ్వు కాల్చబడతావన్నా భయపడడం లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అరే నీవు నిజంగా రేపన్నాడు తీర్పు ముందు నా ముందు నిలబడగలవా అంటున్నాడు దేవుడు అక్కడ. ఎజికేలు గ్రంథం 22వ అధ్యాయం 14 వచనమమ్మ. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలంత ధైర్యం నీకు ఉందారా? నువ్వు ఏం చెప్పినా భయపడడం లేదు, ఏమి చెప్పినా లెక్క చేయడం లేదు, నరకంలో కాల్చబోతున్నా నువ్వు భయపడడం లేదు కదా. నిజంగా రేపన్నాడు నేను తీర్పు తీర్చే ఆ దినాన నువ్వు ధైర్యంగా నా ముందు నిలబడగలవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రతి మనిషిని. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఈ లోక చట్టాలలో కొన్నిటికే శిక్షలు ఉన్నాయి. కానీ దేవుని చట్టములో ప్రతిదానికి ఒకటే శిక్ష. ఏంటది? అగ్నిగుండం. నువ్వు చిన్న నేరమే కదా అనకు, చిన్న అబద్ధమే కదా అనకు, చిన్న పాపమే కదా అనకు. నువ్వు చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానికి ఒకటే శిక్ష, అగ్నిగుండం. ఇది మనకి బాగా గుర్తుండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకములో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనిషి ఇంతే కదా అనుకుంటున్నాడు. కానీ దేవుని చట్టములో దేవుడు ప్రతిదీ కూడా లెక్కలోకి తీసుకుంటాడు. దాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆయనకున్న పేరేంటి? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు. దేవుడు అంటే చిన్నవాడు కాదు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన నువ్వు భయపడవా? అరే నువ్వు ఇంతగా నువ్వు ఎగులాడుతున్నావు కదా, రేపన్నాడు నేను తీర్పు తీర్చబోయే ముందు నా ముందు ధైర్యంగా నిలబడగలవా అని దేవుడు అడుగుతున్నాడంటే మనిషి ఆలోచించాలి. ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనతో ఈ మాటను మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే హెబ్రీ పత్రిక రాయబడిన మాట, హెబ్రీ పత్రిక 12:29లో, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12:29, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం.
మనసుతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన ఆఖరి మాట, ఏలైనగా మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. అందుకే ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కూడా భూమి మీద ఏ విధంగా అయితే ఎలక్షన్ల కోసం పెద్దను డేట్లు నిర్ణయించారో, వాటి విషయంలో ఎక్కువ నువ్వు టెన్షన్ పడక, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వక, నువ్వు ఏదో నువ్వు భ్రమపడక, మనకు దేవుడు ఫిక్స్ చేసిన ఆ డేట్ విషయంలో మనల్ని జాగ్రత్త పడి ఉండమంటున్నాడు. అది ఈరోజు మనకి గుర్తు చేస్తున్నాడు. మరి లోకములో జరుగుతున్న ఎలక్షన్లకు ఒక్కొక్క పార్టీకి ఒక గుర్తున్నది కదా. అది చేతు గుర్తు కావచ్చు, సైకిల్ గుర్తు కావచ్చు, కారు గుర్తు కావచ్చు, పువ్వు గుర్తు కావచ్చు, ఫ్యాన్ గుర్తు కావచ్చు, మరి ఏ గుర్తైనా కావచ్చు. కానీ దేవుడు కూడా ఒక గుర్తు పెట్టాడు. ఏ విధంగా అయితే ఈ భూలోకంలో ఎన్నో గుర్తుల మీద పార్టీలు ఎలక్షన్కి వెళ్ళి మరి ఉన్న ప్రభుత్వాన్ని దించి వాళ్ళు దాంట్లోకి మన ప్రభుత్వం ఎక్కాలని, ఆ స్పీడ్ని ఎక్కాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ, ఎంతో కష్టపడుతూ, తిరుగుతూ, ఎన్నో రకాలుగా మరి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. నిన్నటి వరకు మనం చూసాం కదా దేవుని బిడ్డలారా. కానీ ఆ వాళ్ళ గుర్తుల మీద, ఈ పలానా గుర్తు మా గుర్తు, ఇది మా గుర్తు చేతు గుర్తు, మా చేతు గుర్తుకు ఓటేయండి, లేదా మా సైకిల్ గుర్తుకు ఓటేయండి, మా కారు గుర్తుకు ఓటేయండి చెప్తా ఉన్నారు కదా. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఒక గుర్తు పెట్టాడు. క్రైస్తవులుగా మనకు కూడా ఒక గుర్తు ఉన్నది. డేటు ఫిక్స్ చేశాడు కదా. ఆ డేటు మనకు తెలియదు, కానీ మనకు కూడా ఒక గుర్తు ఉన్నది. ఆ గుర్తు ఏంటో చూద్దాం. లూకాసువార్త 3వ అధ్యాయం. లూకాసువార్త 3వ అధ్యాయం 8-9 వచనాలు దేవుని బిడ్డలారా. లూకాసువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు. లూకాసువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు. ఏంటంటే దేవుని బిడ్డలారా, మారు మనసు తగిన మారు మనస్సుకి తగిన ఫలము ఫలించుడి. చూడండి, మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకోను మొదలు పెట్టుకునవద్దు. దేవుడి రాళ్ళ వల్ల అబ్రహామునికి పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఏంటి గుర్తట మనకి? మన గుర్తు ఏంటి? చేతి గుర్తు కాదు, సైకిల్ గుర్తు కాదు, గొడ్డలి గుర్తు. గొడ్డలి గుర్తట. ఆలోచించండి. దేవుడు బైబుల్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అది మనకు అర్థం కావాలంటే చెప్పాను కదా, మనము సజీవ యాగముగా మనము సమర్పించుకుంటే తప్ప దేవుని మాటలు మనకు అర్థం కావు. ఎంతో సమయం వెచ్చించాలి, ధ్యానించాలి, పరిశీలించాలి, వినాలి. నువ్వు ఎన్నో రకాలుగా నువ్వు ప్రయత్నం చేస్తేనే తప్ప బైబిల్ మనకు అర్థం కాదు. ఇది మహాజ్ఞానపు గనిది. దీంట్లో మనం ఎంత వెతుక్కుంటే, ఎంత చదువుకుంటే, ఎంత ధ్యానిస్తే, ఎంత నేర్చుకుంటే అంత ఊరుతా ఉంటుంది. ఇది అయిపోయేది కాదు. బైబిల్ అనేది అయిపోయేది కాదు. దేవుని బిడ్డ అందుకే ఏమంటున్నాడంటే, మారు మనసు కావాలి మనకి. క్రైస్తవులకి ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు పొందకపోతే ఏంటి పరిస్థితి? దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము సంఘానికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, క్రైస్తవులు పిలబడుతున్నాము, సంతోషం. కానీ పిలబడడం కాదు దేవుని కావాల్సినది, వచ్చిపోవడం కాదు దేవుని కావాల్సినది. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలట. అదే చెప్తున్నాడు అక్కడ 3వ వచనములో, మారు మనసుకు తగిన ఫలము ఫలించుని. అలాంటి ఫలము లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా పిలువబడతాము తప్ప దేవుని దృష్టిలో దేవుని బిడ్డలుగా ఉండమండి. ఎందుకంటే నేమ్ సేక్ క్రిస్టియన్స్గా దేవుడు మనల్ని కోరుకోవడం లేదు. అందుకే ఏమంటున్నాను, వాళ్ళు అనుకుంటున్నారట అబ్రహాము మాకు తండ్రి అని. మీరు అనుకోవడం మొదలు పెట్టుకోవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన, అంటే దేవుని యొక్క గొప్పతనం చెప్తున్నాడు అక్కడ. దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు ఈ రాళ్ళ వలన
అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు. ఇమీడియట్ గా మనకి ఏమన్నా గుర్తు ఏంటి? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు, ఆ చెట్టు ఎవరు? చెట్టు మనమే. చెట్టు ఎవరండి? చెట్టు మనమే. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. బాగా గుర్తు పెట్టుకోండి. అంటే చెట్టు మనమైనప్పుడు ఆ గొడ్డలి ఆకునొచ్చి తాకదట. ఆ చెట్టుకున్న ఆకుని తాకదది, కాండాలు కూడా టచ్ చేయదది, మరి మొగ్గును కూడా తాకదు. వేర్లని కట్ చేస్తుందట, వేర్లని సర్ర తెగొట్టేస్తుందట. అంటే దాని అర్థం ఏంటి? మంచి ఫలము ఫలించని వాని శేషము కూడా భూమిలో ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అర్థం ఉందో దేవుడు బిడ్డలారా? మంచి ఫలము ఫలించని వాని శేషము కూడా భూమిలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆ గొడ్డలు వచ్చి వేర్లను తెగ్గొడుతుంది. ఒక్కసారి చెట్టుకు వేరు తెగ్గొడితే ఇక ఆ చెట్టు ఉండదు. దేవుని బిడ్డ, అంటే దేవుని మాటలు చూడండి ఎంత లోతుగా ఉన్నాయో. మనకేమో అగ్ని, చెట్టు, గొడ్డలి అన్నట్టుగా ఉంది, కానీ ఆ గొడ్డలని గుర్తు ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. ఏమంటున్నాను? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అంటే వేరును తెగ్గొడుతుంది. మనం నిజంగా మారు మనసు పొందకపోతే, మారు మనసు కలిగిన ఫలం ఫలించకపోతే ఆ గొడ్డలి వచ్చి వేరుని తెగ్గొడుతుంది తప్ప కాండాన్ని కానీ, మొద్దును కానీ, ఆకును కానీ ముట్టుకోదంటే దాని అర్థం ఏంటి? మారని వాడు నాకు వద్దు, వాని శేషం కూడా నాకు భూమి మీద కనబడడానికి వెళ్ళేది అంటున్నాడు దేవుడు. అందుకే అప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పినాడు. దాని అర్థం ఏంటి? చెట్టు మనమైనప్పుడు, చెట్టు మనమే అయినప్పుడు ఆ అగ్ని అనే ఆ గుర్తు నిజంగా మనం వేడిని తెగ్గొడితే మన పరిస్థితి ఏంటి? మనకు మారు మనసు లేకపోతే ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమ కనబడటం లేదా దీంట్లో? దేవుని ప్రేమ, ఆయన వేదన, ఆయన ఆవేదన కనబడుతుంది కదా ఈ మాటలో. అంటే అంతటందున మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటే దేవుణ్ణి పక్కకి పెట్టి బతుకుతున్నప్పుడు ఆయన ఎంతో బాధతో చెప్తున్న మాట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మరి దేనికి ఓటిద్దాం అనుకుంటున్నారు మీరు? గొడ్డలికి ఓటేద్దాం అనుకుంటున్నారా? గొడ్డలి మన గుర్తు కనబడుతుంది కాబట్టి గొడ్డలికి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ గొడ్డలే మీ గుర్తు అయితే మీ పని, మీరు ఎక్కడికి వెళ్తారో? నరకానికి వెళ్ళిపోతారు. మన గుర్తు గొడ్డలి కాదు, మన గుర్తు సిలువ త్యాగం అనే గుర్తు అక్కడ కనబడుతుంది. ఆ సిలువ అనే త్యాగం, అది ఎన్నో శ్రమలు అనుభవించిన మన ప్రభు, ఆ సిలువ మన గుర్తండి. ఆ సిలువను ధరించుకుని, అంటే మెడలో చెక్క సిలువ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, ఆ సిలువని, ఆ త్యాగం మనం గుర్తుండి అది గుర్తు పెట్టుకుని దానికి లోబడి, ప్రభు మాటకు లోబడి బతికినప్పుడే మనం అగ్నిగుండం నుంచి తప్పించుకుంటాం. లేదంటే గొడ్డలి నీ గుర్తయిపోయింది అనుకో, ఇక నీ పని ఏంది? అగ్నిగుండంలో వేయబడ్డమే. అదే చెప్పాడు కదా, ఏమన్నాడు? మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును అగ్నిలో వేయబడును. అవసరమా అండి మనకది? అగ్నిలో వేయబడ మనకు అవసరమా? వద్దు కదా. అగ్నిలో వేయబడ్డ మనకి ఇష్టం లేదు కదా దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డల లోక చట్టాల ప్రకారంగా కొన్నిటికి శిక్షలు ఉన్నాయి. లోక చట్టాల ప్రకారంగా ఒకవేళ దేవుని బిడ్డలారా లోక చట్టాల్లో చిన్న అబద్ధమైన పెద్ద నేరం కాదు. లోక చట్టాల్లో చిన్న చిన్న పాపాలు అసలు లెక్కలకు రావు. కానీ దేవుని చట్టములో అందరూ నేరస్తులేనే. అదే కదా మన సబ్జెక్ట్ ఈరోజు. దేవుని చట్టములో మనుషులంతా నేరస్తులేనా? నేరస్తులో కాదో ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3-4 వచనాలు. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా, ఒకవేళ దేవుడు దోషములు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు అంటే దాని అర్థం ఏంటి? ఎవడు లేడిక అందరూ
అందరూ నేరస్తులే. దేవుని చట్టములు అందరూ నేరస్తులు. ఎందుకంటే అది చిన్న పాపము పెద్ద పాపం అనేది ఉండదు దేవుని దగ్గర. దేవుడు వద్దన్నది ఏది చేసినా అది పాపమే. ఆ పాపానికి ప్రతిఫలము అగ్నిదండన, ప్రతిదండన, నరకము. అందుకే మళ్ళా చదవమ్మా. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడంటే దాని అర్థం ఏంటి? దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు కాబట్టి మనిషి బ్రతుకుతున్నాడు. కింద చెప్తున్నాడు ఎందుకు మనకు అవకాశం ఇంకా దొరుకుతుందంటే, ఆయనను జనుని యందు భయభక్తు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే దేవుని దగ్గర క్షమాపణ ఉంది కాబట్టి మనము బతికిపోతున్నాము. కానీ వాస్తవానికి దేవుని చట్టములో మనుషులంతా నేరస్తులే. అర్థముంది దేవుని బిడ్డలారా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన, పరిశుద్ధమైన దేవుడైన, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభువును భూమి దిగి పంపించి ప్రభుత్వమైన పరిశుద్ధాత్మను పంపిస్తే వీళ్ళందరిలో పరిశుద్ధత కనబడుతున్నది కదా, పరిశుద్ధమైన గుణము కనబడుతున్నది కదా. అలాంటి పరిశుద్ధమైన దేవుని ముందు ఏ చిన్న తప్పైనా కానీ నేరమే. కానీ బైబిల్ మొత్తం మనం పరిశీలన చేస్తే చిన్న నేరానికి ఒక శిక్ష, పెద్ద నేరానికి ఒక శిక్ష అని లేదు. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా దానికి శిక్ష ఏంటి? నరకమే, అగ్నిగుండమే. కనుక భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని చట్టములు అందరూ మనుషులంతా, అంటే భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనుషులంతా నేరస్తులే కనబడుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే క్షమ అనుగ్రహించాడు. క్షమించే గుణము దేవుని దగ్గర ఉన్నది కాబట్టే ఇంకా మనం భూమి మీద బ్రతుకుతున్నాము, తిరుగుతున్నాం. అందుకే రాయబడిన మాట, రోమపత్రికలో రాయబడిన మాట, అందరూ పాపము చేసి, అందరన్నాడా కొందరా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 23, 24 దేవుని బిడ్డలారా. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు. ఏ భేదము లేదు. భేదం మనుషులో ఉన్నది కానీ పాపములో అందరూ కూడా నీతిగా ఉన్నాడు. చూడండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇమీడియట్ కింద చెప్తున్నాడు, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇంత క్షమాగుణం దేవుడు కలిగి ఉన్నప్పుడు, దేవుని చట్టంలో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తురాలుగా కనబడుచున్నప్పుడు దేవుడు మనకి ఏం అవకాశం ఇచ్చాడు? క్షమించి మనని క్షమిస్తున్నాడు, మనని పరిశుద్ధులుగా చేస్తున్నాడు, ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇన్ని అనుభవించిన తర్వాత, ఇవన్నీ పొందిన తర్వాత మరలా మనం పాపం చేస్తే పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఇంత అవకాశం ఇస్తున్నాడు, ఇంత సత్యం మాటలు మనకు నేర్పిస్తున్నాడు, ఇంత గొప్ప సంగతులు మనకు నేర్పిస్తున్నప్పుడు ఇన్ని తెలిసిన మనము తప్పు చేసుకుంటా పాపం చేసుకుంటా పోతే వద్దు దేవుని బిడ్డలారా. మనం ఆ కిందున్న అగ్నిగుండాన్ని తప్పించడానికి యేసు ప్రభువారు భూమిదికి వచ్చారు. పాతాళము, జైలు పడ్డం లేదటండి. భూమి మీద నేరస్తులకి జైలు సరిపోవడం లేదట. అర్థమవుతుందండి? అంటే ఎంత నేరము పెరిగిపోయిందో ఆలోచించండి. నేరస్తులను ఉంచడానికి భూమిలో ఉన్న జైలు సరిపడం లేదట. కానీ దేవుని దగ్గర ఉన్న జైలు ఏదనుకుంటున్నారు? అది పాతాళం. అక్కడ ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు, ఎంతమంది అయినా పడతారు అక్కడ. అంటే పాపిగా, నేరస్తులుగా, పాపముతో చనిపోతే ఎంతమంది అయినా వెళ్ళిపోయి ఆ జైలనే పాతాళ లోకము గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నదట.
అందులోకి మనం వెళ్ళొద్దు దేవుని బిడ్డలారా. అందులోంచి తప్పించబడడానికి మన ప్రభు భూమికి వచ్చి ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మన కోసం అండి, మన కోసం బలయ్యాడు. ఆ ప్రభుని నమ్ముకున్న మనము, ఆ ప్రభు యొక్క త్యాగాన్ని అనుభవిస్తున్న మనము, దాని ద్వారా మనం రక్షణ పొందిన మనము మరలా కూడా సువార్తకు లోబడకపోతే ఏం జరుగుతుంది? ఆ డేట్ నాడు తీర్పులోకి వెళ్ళిపోతామంటున్నాడు దేవుడు. వద్దండి, అలాంటి తీర్పులకు వెళ్ళే పరిస్థితి మనకు వద్దు. ఎందుకంటే దేవుడు ఎంత ఖచ్చితమైన వాడంటే, దేవుడు ఎంత చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటాడంటే, వాస్తవానికి ధనవంతులు లాజరు ఉన్నారు కదండి, ధనవంతుని విషయములో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చేసిన నేరం ఏంటండి? ఇప్పుడు ధనవంతుడు ఏం నేరం చేశాను నేను నరకానికి వెళ్ళాడు? అక్కడ చెప్తున్నాడు 25వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నీ ఇష్ట ప్రకారం బతుకుతున్నావేంటి, నీ ఇష్ట ప్రకారం రోజు కోడి కూర తింటున్నావేంటి, రోజు నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నావేంటి అన్నారనుకోండి, ఏమంటారు? నా డబ్బులు నా ఇష్టం అంటాం. అంతే కదండి, నా డబ్బులు నా ఇష్టం. మనము లోకములో తన ఇష్ట ప్రకారం బతుకుతూ తన డబ్బును ఖర్చు పెడుతున్న వారి మీద మనం కంప్లైంట్ ఇచ్చామనుకోండి, జడ్జి ఏమంటాడు? నీకేమైనా మతి చెల్లించిందా? ఆయన డబ్బులు ఆయన ఇష్టం, ఆయన సంపాదించుకున్నాడు, ఆయన నచ్చిన ఖర్చు పెట్టుకుంటాడు, నీకేంటి అంటాడు జడ్జి. మన ఉల్టా రివర్స్ ప్రశ్న వేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు అలా కుదరదు, దేవుని చట్టంలో అలా కుదరదు. అదే ధనవంతుడు చేసిన ఆ చిన్న నేరం, అది నెగ్లిజిబుల్ ఆఫెన్స్, అది పెద్ద లెక్కలకు రాదది. వాస్తవానికి ఈ లోక చట్టాల ప్రకారంగా ధనవంతుని లోక చట్టాలు తీసుకుపోతే వాళ్ళు శిక్ష పడదు, అసలు నవ్వుతాడు జడ్జి. కానీ యూనివర్సల్ లాలో, హెవెన్లీ ప్రభుత్వములో, దేవుని చట్టములో అది నేరంగా పరిగణించబడ్డది. చూడండి ఎంత తేడా ఉన్నదో. చదవమ్మ, ఎందుకు ఆయనకు శిక్ష పడింది? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అంటే మనకు నచ్చిన విధంగా బ్రతకడానికి దేవుడు అనుమతి ఇయ్యడండి. నా ఇష్టం అనకు, నువ్వు నా ఇష్టం అనొద్దు, నా డబ్బు నా ఇష్టం అనొద్దు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు ధనవంతుని విషయంలో వాస్తవానికి చిన్న నెగ్లిజిబుల్ ఆఫెన్స్, అది అసలు మన దృష్టిలో అయితే అది నేరమే కాదు, కానీ దేవుని దృష్టిలో అది నేరంగా పరిగణించబడ్డది. నరకానికి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటి? మనకి ఇంత బ్రతికిచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ఆహారం ఇచ్చి, ప్రకృతి ఇచ్చి, మన కోసం ఇంత పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేసిన ఆయనకు నా జీవితం నా ఇష్టం అంటే ఊరుకుంటాడా? ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. కానీ లాజరు కష్టం అనుభవించాడు. వాస్తవానికి ఆయనను పాతి పెట్టే వాళ్ళు లేరు అక్కడ. ఆలోచించండి, ఆయనని పాతి పెట్టి ఆ నలుగురు లేరు ఆయనకి, కానీ ఆయన అబ్రహాముడిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా విశ్వాసాన్ని, నీతిని వదిలిపెట్టలేదు. కాబట్టి ఆయనకి ఏం దొరుకుంది? ప్యారడైస్లోకి వెళ్ళిపోయాడు, అబ్రహాముడిలోకి వెళ్ళిపోయాడు, నెమ్మది ముందు స్థలం వెళ్ళిపోయాడు. కానీ ఈయన నా జీవితం నా ఇష్టం అన్నాడు. కాబట్టి ప్రతిదినం సుఖపడుతూ ఊదరంగు వస్త్రాలు ధరించుకొని ఎంజాయ్ చేశాడు. కాబట్టి ఇమీడియట్గా ఆయనకి ఏం జరిగింది? శిక్షలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఎంత ఖచ్చితంగా ప్రతి లెక్కలకు తీసుకుంటాడని మనకు గుర్తుండాలి. ఆ భయం మనలో ఉండాలి. ఎవరు చూస్తున్నారులే అని మనం అనుకోకూడదండి. ఎవరు చూడకపోయినా చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన కళ్ళకు సుస్పష్టమే. ఆయన నుంచి తప్పించుకోలేము. నువ్వు ఆకాశంలో వెంట ఆయన ఉంటాడు, పాతాళంలోకి వెళ్ళిన ఆయన ఉంటాడు. అసలు దేవుని నుంచి తప్పించుకోవడం కుదరదు.
కనుక దేవుని బిడ్డలారా బాగా మనసులో పెట్టుకోండి, మన నుంచి దేవుడు కోరుకుంటున్నది మారు మనసు. ఆ మారు మనసు తగిన ఫలము అంటే మారు మనసు పొంది రక్షణ పొంది ఫలిస్తూ దేవుల్లో ఎదుగుతూ దేవుని కోసం బ్రతుకుతూ కొంతమంది బ్రతికిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ కూడా దేవుని పక్కకి పెడితే మనల్ని పక్కకు పెట్టేస్తాడు ఆయన. దేవుడు మనల్ని పక్కకు పెడితే మనని ఇక ఎవరు కాపాడలేరు దేవుని బిడ్డలారా. అందుకే చివరి ఒక మాట చూద్దాము. 2 కొరింథీ పత్రిక దేవుని తీర్పు ఎలాగ ఉంటుంది, ఆ జడ్జిమెంట్ ఎలాగ ఉంటుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దేవుని బిడ్డలారా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనా సరే చెడ్డమైనా సరే దేహము అంటే మంచిదానికి కూడా జడ్జిమెంటా? ఆలోచించండి దేవుని బిడ్డ కదా. మంచిదానికి చెడ్డదానికి రెండిటికి తీర్పట. ఇప్పుడు మంచి చేస్తే లోక చట్టాలు ఏమైనా అంటాయండి? మంచి చేసే లోక చట్టాలు ఏమన్నావు కదా, మంచివాళ్ళు ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు చదవమ్మా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట జడ్జిమెంట్ డే రోజు ప్రత్యక్షం కావాలి. అది మంచి చేసినా చెడు చేసినా అన్నిటికీ తీర్పు ఉన్నదట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవుడు అడుగుతాడు, నీకు జీవితం ఇచ్చాను, ఆయుష్కాలం ఇచ్చాను, మంచి భోజనం ఇచ్చాను, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నేను చంపిస్తాను ఉండేవాడివా? అడుగుతానండి. నువ్వు ఆ చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్నప్పుడు నిన్ను చంపేస్తే నీ పరిస్థితి ఏంటి? అయినాక నేను ఉండనిచ్చాను, నమ్ముకోకుండా నన్ను ఎరగకుండా నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అగ్నిగుండానికి వెళ్ళిపో. ఆలోచించండి. నీకు మంచి చేసిన తీర్పు ఏంటి మరి? మంచివారికి నువ్వు మంచి తీర్పు అంటే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినా ఆయుష్కాలం ఇచ్చినా అది దేవుని కోసం మనం ఖర్చు పెట్టుకోకుండా, దేవుని కోసం మనం వెచ్చించకుండా అన్ని మన కోసమే మనం ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతే రేపు అన్నాడు దేవుడు అడగడా? దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకిచ్చిన ఆయుష్కాలము, మనకిచ్చిన సమయము, మనకిచ్చిన ధనము, మనకిచ్చిన అవయవాలు, ఆరోగ్యం ప్రతిదీ కూడా దేవునికి అక్కడికి రావాలి. దేవుని కోసం మనం ఖర్చు పెట్టాలి, దేవుని కోసం వెచ్చించాలి. మరి మన కుటుంబం కోసం ఎలాగంటే మీ కుటుంబం కోసం ఎలాగో మీకు చెప్పకపోయినా అది బాగా తెలుస్తుంది. దానికి ఎవరు చెప్పనవసరం లేదు. అవి చేసుకుంటున్నా కానీ దేవుని విషయంలో మనము ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సజీవ యాగముగా దాన్ని ఏమన్నాడు? మళ్ళీ చదవమాట 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం. దాన్ని దేవుని సేవ అన్నాడు అక్కడ. అది సేవట. చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. ఇట్టి సేవ ఆయనకి ఏమవసరం అండి? మనని బతిలాడడం. పౌలు గారు అంటే బతిలాడి చెప్తే బలహీనైపోయాడా? బతిలాడి చెప్తే చులుగా కనబడుతున్నాడా? కాదు దేవుని బిడ్డ, అది మన కోసమే. ఒక వ్యక్తి మనల్ని బతిలాడుతున్నాడు మంచి పని కోసం అంటే అది మన కోసమే. ఈయన ఎక్కువ బతిలాడుతున్నాడు కాబట్టి ఈయనకి ఏంటో లాభం అనుకోకు. ఒక కాపరిగా నేను మీకు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తూ ఎన్నోసార్లు బతిలాడు చెప్తాను, హెచ్చరికగా చెప్తున్నప్పుడు అది నా లాభం కోసం కాదు దేవుని బిడ్డలారా. నాకు అర్థమైపోయింది దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు అర్థమైపోయింది. కానీ ఇంకొడు కూడా అర్థమైంది, నాతో పాటు కొంతమందిని తీసుకుపోవాలని.
నేనే వెళ్ళాను అనుకోవద్దు. నాతో పాటు కొంతమంది రావాలి. అంటే మనమంతా ఒకరికొకరు అలా అనుకుంటూ మనం దేవుని బిడ్డలు నడిపించుకుంటూ దేవుని లోకానికి వెళ్ళాలనేది కదా మన టార్గెట్, మన నిరీక్షణ అదే కదా. అందుకే ఈ శరీరాన్ని సజీవంగా సమర్పించుకున్నప్పుడే దేవుని యొక్క ఆలోచనలైన మనసు మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం బతిమాలు బతిమాలు కొనుచున్నాడు. దాన్ని ఇమీడియట్గా ఏమన్నాడు? ఇట్టి సేవ మీకు యుక్తమ. ఈ సేవ మనకు పనికొస్తుంది. మన శరీరము, మన ఆలోచనలు, మన ఆరోగ్యం, మనకి ఇచ్చిన సమస్తం దేవుని కోసం మనము ఖర్చు పెడితే అది సేవ అంటున్నాడు దేవుడు. బతుకున్నప్పుడే సజీవ యాగం అంటే ఏంటండి? బతుకున్నప్పుడే మనకు అక్కడికి వస్తాం. మనుషులు కూడా బతుకున్నప్పుడే మనం అవసరంకి వస్తాం. దేవుని కూడా మనం బతుకున్నప్పుడే పనికి వస్తాం కదా. చచ్చిపోయిన తర్వాత ఎవరు పనికిరారు కదా, ఎవరు ఉంచుకోరు కదా మనల్ని. అందుకే బతుకున్నప్పుడే సజీవ యాగముగా మన దేహాలను, మన శరీరాన్ని, మన బ్రతుకుని ఆయన కోసం సమర్పించుకుని మనం ఇక వేరే ఆలోచన మనం మళ్ళీ పక్కదారి చూడొద్దండి, అటు ఇటు పక్క చూడొద్దు. ఎందుకంటే మరి గుర్రానికి, ఆ గుర్రబండికి ఈ కళ్ళకి అటు ఇటు ఇలా చీకటిగా అంటే కనబడకుండా ఇలా కడతారండి. అటు ఇటు కనబడకుండా రెండు ఇట్లా కనబడతారు. ఎందుకు కనబడతారంటే అది అటు ఇటు చూడొద్దు. అటు ఇటు చూస్తే కింద పడేస్తుంది బండిని. మనము కూడా సూటిగా యేసు వైపే చూడాలి. మనము కూడా సూటిగా యేసు వైపే చూడాలి. ఎందుకంటే ఆయన న్యాయపీఠం ఎదుట తీర్పు జరగబోతుంది గనక, ఒక డేట్ ఫిక్స్ చేశాడు గనక, ఆ డేట్ నాడు ప్రభు రాబోతున్నాడు గనక, ఆ వచ్చినప్పుడు మనము తల ఎత్తుకొని నిలబడే బిడ్డలుగా ఉండాలి తప్ప తలదించుకున్నావా మన పని అయిపోయినట్టే. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలుగా. అందుకే మన క్రియలను మంచివైనా చెడ్డవైనా ప్రతి దానిని బట్టి న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబోతున్నాడు మన ప్రభు. ఆయనకు అన్ని తెలుసు. దేవునికి తెలియదు అనేది ఏముండదు. మనం అలా అనుకోవద్దు. దేవునికి ప్రతిదీ తెలుసు అన్ని. ఇప్పుడు అబుల్ టెలిస్కోప్ ఆకాశ మంచులో చూసామని ప్రయత్నం చేశారని గతంలో కొంతమంది చెప్పారు కదా. ఇప్పుడు అది పనిచేయడం లేదట. దాని స్థానంలో జేమ్స్ టెలిస్కోప్ వచ్చిందట. ఆ జేమ్స్ టెలిస్కోప్ ఇంకా చాలా పిక్చర్లు తీసి ఇంకా బాగా పనిచేస్తుందట. ఆలోచించాలి. ఒక జేమ్స్ మనిషి కనిపెట్టిన ఈ టెలిస్కోప్కి ఇంత బాగా కనబడితే ఈ ప్రకృతిని మనిషిని కన్నా తండ్రికి ఇంత బాగా కనబడితే ఆలోచించండి. అంటే దేవుడి నుంచి మనం తప్పించుకోలేము. మనం అనుకోవాలి ఎవరు చూడడం లేదనేది కాదు, మనం దేవుడు చూస్తున్నాడు. వద్దు, ఆయన వద్దన్నాడు. ఆయన వద్దన్నది నాకెందుకు అన్నట్టుగా మనం ఉండాలి తప్ప ఎక్కడ కూడా దేవుని విషయంలో దయచేసి అశ్రద్ధ చేయద్దు. ఎందుకంటే దేవుని చట్టంలో మనుషులంతా నేరస్తులుగా ఉన్నప్పటికీ దేవుడు క్షమిస్తూ మనకు అవకాశం ఇచ్చాడు. దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి తప్ప అడ్వాంటేజ్గా తీసుకొని మనం పాతాళానికి వెళ్ళకూడదు. అందుకే దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఆన్లైన్లో వింటున్న వీళ్ళందరినీ ప్రేమించి మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, లోకంలో డేట్లు ఫిక్స్ చేసుకుని ఎన్ని ఎలక్షన్ జరిగినా మనకి ఒక డేట్ ఫిక్స్ చేశాడని, అది భూమి మీద ప్రభు రాబోతున్నాడని, ఆ క్రీస్తు న్యాయపీఠం మీద మనమంతా నిలబడాలని, ఆ నిలబడ్డప్పుడు ఆ జడ్జిమెంట్లో మళ్ళా యేసుక్రీస్తుతో పాటు తండ్రి దగ్గరికి వెళ్ళే విధంగా ఉండాలనేదే ఈరోజు మనందరినీ ప్రేమతో దేవుడు హెచ్చరిస్తూ, ప్రేమతో ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తున్నాడు గనక మనం జాగ్రత్త పడిపోదాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, మీ ప్రేమ గొప్పదినైనా, మీ ప్రేమకి ఎల్లు లేవునైనా, మీ ప్రేమ అఖండమైనదినైనా. మీ ప్రేమ ముందు ఏది నిలవదు తండ్రి. అంత గొప్ప ప్రేమ కలిగిన మీరునైనా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మా ప్రభును పంపించి మా ప్రభు ద్వారా కూడా రక్షించుకున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మా రక్షణ పొందిన మేము మంచి ఫలములు ఫలిస్తూ మా ప్రభు రెండవ రాకల్లో వచ్చినప్పుడు మేమంతా కూడా ఎత్తబడే గుంపులో ఉండే విధంగా జీవించే ధన్యతటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. అవును దేవా, మీరు చూచుచున్నట్టు ఉంటున్నారు, క్షమిస్తున్నారు కాబట్టి మనిషి బ్రతకగలుగుతున్నాడు నాయనా.
ఎందుకంటే మీ దృష్టిలో మనుషులంతా నేరస్తులే అనేది మాకు అర్థమైంది నాయన. అయినప్పటికీ నేరస్తులు కనబడుతున్నప్పటికీ ప్రేమ చేత, మీ కృప చేత మమ్మల్ని క్షమిస్తూ మీ బిడ్డలుగా చేర్చుకుని నడిపిస్తున్న విధాన బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.